మీరు ఒకరితో అందరినీ హ్యాక్ చేయాలనుకుంటారా? ఎస్ పాసిబుల్. లైఫ్ టైం ఫ్రీ అంటే ఇటు ఎస్ లైఫ్ టైం ఫ్రీ. అలానే మీరు జస్ట్ అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జస్ట్ వెయిట్ చేద్దాం. కాకపోతే ఒక చిన్న ఎర్రర్ ఉంది, అది మీకు తెలియాలంటే పూర్తి వీడియో లాస్ట్ టైం చూస్తే మొత్తం మీకే తెలుస్తుంది మామ. లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఇప్పుడు విషయానికి వస్తే అందరికీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ మామ. అందరు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఇది మీకు వర్కౌట్ అవుతుందో లేదో చెప్పగలను, కానీ మొబైల్స్లో అయితే కొంచెం వర్కౌట్ కాలేదు, కొంచెం చూడండి. అలానే ఇప్పుడు వచ్చేసి మీకు మొబైల్లో కానీ ఎప్పుడైనా హ్యాక్ చేయాలనుకుంటే జస్ట్ మనది ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆ వెబ్సైట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మాత్రమే ఒక కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఆ కోడ్ మాత్రమే యాక్సెస్ అయితేనే మీకు టూల్స్ కానీ లోపల హ్యాకింగ్ కానీ చేయగలుగుతారు. లోపల ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఏం చేయలేదు, కాబట్టి ఇప్పుడైతే ఒక కోడ్ అనేది ఇస్తాను మీకు. ఆ కోడ్తో మీరు హ్యాక్ అనేది చేయొచ్చు అనమాట. చేయొచ్చు అంటే ఎస్ పాసిబుల్, 100% పాసిబుల్. కాకపోతే ఇది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను ఇప్పుడు మొత్తం ప్రాక్టికల్ గా చూపించడం లేదు. మీకు గిట్హబ్ అనేది నేను ప్రాజెక్ట్ అనేది ఇస్తాను మీకు. ఆ ప్రాజెక్ట్ అనేది మీరు డీటెయిల్ గా అనలైజ్ చేస్తే మీరు హ్యాక్ చేయొచ్చు మామ. ఎందుకంటే ప్రాక్టికల్ ఎవరు చేయలేడు. ప్రాక్టికల్ గా చెప్పేదానికి యూట్యూబ్ గైడ్లైన్స్ కానీ ఎక్కడ వెబ్సైట్ కానీ అన్ని గైడ్లైన్స్ ఉన్నా కానీ అవి బెన్నాకు రిమూవ్ అవుతాయి, కాబట్టి పెట్టినా వేస్టే. కాకపోతే మీ కమాండ్స్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. టాపిక్ లో వచ్చేస్తే ఇది నా గిట్హబ్ ప్రాజెక్ట్ అనమాట నేను చేసింది. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ వైజ్ చూపిస్తాను. ఇప్పుడు ఏం లేదు మామ, దీంట్లో కొన్ని డిపెండ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు కొన్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలా. ఆ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మొత్తం ఒక 5 ఉన్నాయి. ఆ 5 అనేది జస్ట్ మీరు ఖాళీ మైక్రోసాఫ్ట్ లో వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ ఖాళీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ల్యాప్టాప్ లో అయితే. అదే మొబైల్లో యూస్ చేసుకునే వాళ్ళు టర్మెక్స్ అని లేదంటే ల్యాండ్ యూజర్ అనే యాప్ ఉన్నాయి, దాంట్లో మొత్తం ఉన్నాయి, అవి జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలా. కాకపోతే ప్లే స్టోర్ లో ల్యాండ్ యూజర్ అనేది ప్రీమియం, మీకు కొద్ది రోజులు నా వెబ్సైట్ దొరికితే ఆ వెబ్సైట్ లో ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తాను నేను. ప్రెసెంట్ అయితే మీరు టర్మెక్స్ అనేది యూస్ చేయండి. టర్మెక్స్ నేను ట్రై చేశాను, ఎర్రర్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరైతే ల్యాప్టాప్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ట్రై చేసుకోండి, ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ వెళ్ళి కాలీ లినక్స్ డౌన్లోడ్ చేసుకొని కాలీ లినక్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డిపెండెన్స్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత గిట్ క్లోన్ అనేసి నా యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత కింద కమాండ్స్ బట్టి ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత నేను కింద స్క్రీన్ షాట్స్ అనేది పెట్టాను అనమాట. లేకపోతే మీకు ఫైల్లోనే స్క్రీన్ షాట్స్ అనేది ఇచ్చాను. ఆ స్క్రీన్ షాట్ బట్టి మొత్తం మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తే అప్ టు లాస్ట్ దానికి వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఇట్లా నాకు చూపించిన విధంగా వస్తే మీకు ఎర్రర్ వస్తుంది. దాని బదులు పక్కన నేను టెర్మినల్లో ఇట్లా ఏ విధంగా ఐపీ అడ్రస్ మెన్షన్ చేయాలనేది పెట్టాను, అది యూజ్ చేయండి. లేకపోతే ఆ తర్వాత లాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది. అది ఒకసారి మీకు క్లిక్ చేస్తే ఆ పక్క ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్ అయితే వస్తుంది. ఆ కనెక్షన్ తర్వాత మీకు ఆ ఫోన్ అనేది మేనేజ్ చేయాలంటే సిస్ ఇన్ఫో అనేది కొడితే కమాండ్స్ అనేది వస్తాయి అనమాట. అక్కడ ఆ కమాండ్స్ బట్టి మీరు ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఫైల్స్ టోటల్ అనేది యూజ్ చేయొచ్చు. కాక ఒక ఎర్రర్ అని చెప్పాను కదా, ఆ ఎర్రర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ 1 టైం మాత్రమే యూజ్ చేయగలుగుతాము. అది ఇక్కడ మీ లోకల్ ఏరియా నెట్వర్క్ మాత్రమే. లోకల్ ఏరియా అంటే జస్ట్ మీ కడప ఏదైనా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెన్నై ఉంది, నేను చెన్నైలో ఉన్నా, ఈ చెన్నై రీజియన్ వరకు మాత్రమే చేయగలుగుతారు. అదర్వైజ్ మీరు తిరుపతి కానీ అట్లా కడప కానీ తెలుగు స్టేట్స్ లో చెప్పడానికి అట్లా ఒక రీజన్ వరకే వర్కౌట్ అవుతుంది. ఆ రీజన్ దాటిందంటే కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది, అలానే మీరు యాక్సెస్ కూడా చేయలేరు. ఇది 1 టైం. ఒకసారి మీరు ఆ ఫోన్ మీరు ఎట్లా చెప్పాలి, ఆ ఫోన్ మీరు ఎంతవరకు చూస్తారో అంతవరకు ఒకసారి కానీ లాగౌట్ వెళ్ళారా, అది ఎగ్జిట్ అయిపోయారా, కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది ఎర్రర్. ఇది మీ ప్రాక్టికల్ కోసం అర్థం కావడానికి కోసం మీకు ఇది చేశాను అనమాట. మీరు పూర్తిగా తెలియాలి, నాకు ఎన్ని రోజులైనా యాక్సెస్ చేయాలంటే చెయ్యొచ్చు మామ. కాకపోతే మీరు అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం కొద్ది రోజులు అంటే వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ వెబ్సైట్ డీటెయిల్గా ఉంటుంది. అంతకుముందు ఆ వెబ్సైట్ అనేది లాంచ్ కావాలంటే ఫస్ట్ అయితే మీకు 100 సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరినంత వరకు నేను ప్రాసెస్లో ఉంది ఆ వెబ్సైట్ అనేది. కుదిరినంత వరకు మేము బెన్నాకు చేయడానికి చూస్తాము. ఓకే మామ, పోతే సబ్స్క్రైబ్ చేసుకోమామ. కాకపోతే ఎర్రర్స్ వస్తే మీరు చాట్ జీపీటీ అనేది యూజ్ చేయండి. నాది చాట్ జీపీటీ ఒక్కొక్కటి మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాట్ జీపీటీ మీకు జస్ట్ నా గిట్హబ్ అనేది ఇచ్చేసి అన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చెప్పినా కానీ మీకు ఆటోమేటిక్ వస్తుంది. నేను ట్రై చేశాను, ఇచ్చింది, వర్కౌట్ అవుతూనే కరెక్ట్గానే ఇస్తుంది. అంతే మామ. ఓకే, గుడ్ బై, టాటా, సీ యూ నెక్స్ట్ వీడియో.